గత వారం థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం మార్గ మధ్యలో అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు పడిపోయిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ విమాన ప్రధాన పైలట్ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద హెచ్చరిక తలెత్తిన సమయంలో కాక్పిట్లో సీటులో ఉండాల్సిన పైలట్ విమానం నేలపై కూర్చొని ఉన్నట్లు దర్యాప్తు వర్గాలకు సమాచారం అందింది. ఎయిర్ ఇండియా AI 2379 విమానం కుదుపులకు లోనైన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో ప్రధాన పైలట్కు సంబంధించి రోజుకో విషయం వెలుగు చూస్తోంది. ఎయిర్ ఇండియా విమానం థాయిలాండ్లోని పుకెట్ నుంచి వచ్చి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత పైలట్ కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అధికారి సహాయంతోనే అతడు కుర్చీలో కూర్చున్నాడు. అంతేగాక వైద్య పరీక్షల కోసం మూత్ర నమూనాలిచ్చేందుకు సైతం AAIB అధికారి అతనికి భౌతికంగా సాయం చేయాల్సి వచ్చింది. సీసీటీవీ పర్యవేక్షణలో ఈ తతంగమంతా జరిగింది. పైలట్కు 2 సార్లు డోప్ టెస్టులు నిర్వహించగా 2 సార్లు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. అయితే తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని సదరు పైలట్ బుకాయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పైలట్ గంజాయి తాగాడని ఆరోపిస్తూ ఓ క్యాబిన్ సిబ్బంది అధికారికంగా ఫిర్యాదు చేశారు. విమానం కుదుపుల ఘటనకు ముందు జరిగిన పరిణామం వెలుగులోకొచ్చింది. ఢిల్లీ నుంచి పుకెట్ వెళ్లే ముందు విమానంలో పైలట్ వాష్రూంకు వెళ్తూ నిబంధనల ప్రకారం కాక్పిట్లోని తన సీట్లో కూర్చోవాలని ఓ క్యాబిన్ అటెండెంట్ను ఆదేశించాడు. అయితే ఆమె ఆ సీటును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో పైలట్ తీవ్రంగా మందలించాడు. ఆ తర్వాత ఆమెను శాంతింపజేసేందుకు పుకెట్లో 24 గంటల కంటే తక్కువ సమయం లే ఓవర్ ఉన్నప్పటికీ సిబ్బంది అందరికీ ఓ పార్టీ ఇచ్చాడు. అక్కడే అతడు గంజాయి తీసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. థాయిలాండ్లోని పుకెట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో సదరు అటెండెంట్ తాను కాక్పిట్కు దరిదాపుల్లో కూడా ఉండనని, విమానం వెనుక భాగంలోనే విధులు నిర్వర్తిస్తానని క్యాబిన్ క్రూ ఇన్ఛార్జికి స్పష్టం చేసింది. ఈ ప్రయాణంలో విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోయి ప్రయాణికులు సిబ్బంది గాయపడిన తర్వాత వారిని చూసేందుకు పైలట్ క్యాబిన్లోకొచ్చాడు. ఆ సమయంలో అతడి ఒక కాలికి షూ, సాక్స్ లేవని తెలుస్తోంది. ఆ స్థితిలో ఉన్న తనను వీడియో తీయొద్దంటూ ప్రయాణికులను పైలట్ వారించినట్లు తెలిసింది. ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ఘటనను DGCA, AAIB తీవ్రంగా పరిగణించాయి. ఈ ప్రమాదంపై AAIB అధికారులు పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందిని నిశితంగా విచారిస్తున్నారు. విమానం కుదుపుల ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.